అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ ఎ ఫన్ డే. సండే ఫన్ డే అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు క్యూలో మొదట్లో ఉండేవాడు మా ఎల్ముండల సాంబిగాడు. వాడు శాటిలైట్ ఛానల్ పెట్టుకున్నాడు కాబట్టి మనమంతా బతికిపోయామంట. లేకపోతే వాడి వీరత్వాన్ని, వాడి శూరత్వాన్ని, వాడి పౌరుషాన్ని, వాడి టాలెంట్ని అంతా చూపించేవాడంట. ఒరే ఇప్పుడు నువ్వు చూపించిన టాలెంట్ సాలరా సామి, చచ్చిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. నిన్ను ఒక జోకర్గా, బఫూన్గా, క్లౌన్ లాగా ఊహించుకుంటున్నారు. నువ్వు మళ్ళా తమ్మునేలు ఏం పెట్టాడంటే అండి, మీకు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ సాంబశివరావు ఇంట్రో. ఒరే ఎవరికి దమ్ము ఉండాలి, ఎవరికి ఛాలెంజ్ చేస్తావు? ఒరే నువ్వు టీవీ యాంకర్వి అన్న కనీస జ్ఞానమైనా నీకు ఉందా? దాన్ని కూడా మర్చిపోయినావరా? ఒరే నువ్వు ఒక బొగడా కానివి, నీకు ఉద్యోగం ఇచ్చినోడు చుట్టుకొలతలు చూసేవాడు. ఒరే మీరంతా ఒక మాయదారి సంతరా. మీరు మళ్ళా దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ ఇంట్రో కాదండి, మీకు కూడా నవ్వు రాదా? వాడు ఇట్లా ఏళ్ళు పెట్టింటాడు, లేకపోతే ఇట్లా పెట్టింటాడు. మీకు దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్ సాంబశివరావు ఇంట్రో చూడండి. నువ్వు ఏమనుకుంటున్నావు పోలీస్ సాంబిగా? నువ్వు చెప్పురా, నీకు నువ్వే చెప్పు. మాకు బయటికి చెప్పడము, లేకపోతే సూట్ వేసుకోవడం, టై వేసుకోవడం కాదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పురా. ఒరే నువ్వు ఇంటర్ పాస్ అయినావు అనుకుంటా. దొంగ సర్టిఫికేట్లతో, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకుంటే ఒక సంవత్సరానికి నేను పీకి పడేసిన నిజాలు తెలిసి, నువ్వు తర్వాత ఏదో పెట్రోల్ బంక్ దగ్గర, లేకపోతే తెలుగుదేశం ఆఫీస్ దగ్గర టీలు అమ్ముకుంటూ బతికినావు. తర్వాత పెట్రోల్ బంకులో పనిచేసినావు, ఏదో నిన్ను బంకు సాంబా అని కూడా అంటారు. తర్వాత అది కూడా బిస్కెట్ అయింది. లాబింగులు చేసుకుంటూ, కాళ్ళు గడ్డాలు పట్టుకుంటూ, నువ్వే అన్నావు కదా, నాకు బీఆర్ నాయుడు బంధువు, నేను బీఆర్ నాయుడు గారి వైఫ్ వాళ్ళ తరపు బంధువునే నువ్వే చెప్పుకున్నావు కదా. ఇంకేదో బంధుత్వం ఉంది, అది ఇది, ఇంకా ఏం పని చేయట్లే ఎదవా అని చెప్పేసి నీకేమైనా ఉద్యోగం ఇచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఆడంతా ఆ ఛానల్లో ఉండేదంతా బొగడా బ్యాచే. సో నువ్వు సెట్ అయినవాడా? సరే వార్తలు చదువుకో. నీకు ఇవన్నీ ఏంటికి రా? దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్. ఒరే ఓపెన్ ఛాలెంజ్లు, దమ్ములు ఎవరు చూపించుకుంటారా? రాజకీయ నాయకులు, పార్టీల వాళ్ళు దమ్ము ధైర్యం గురించి మాట్లాడతారు. నువ్వు ఎవనివిరా? నాకు అదే అర్థం కాదు ఇప్పటికీ. నువ్వు ఎవనివిరా? కొనికిస్కా గొట్టంగానివి. నువ్వు జర్నలిజం అనే ఒక గొప్ప వ్యవస్థకు మాయని మచ్చవురా నువ్వు. నువ్వు వచ్చేసి ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే, ఒక దమ్ము లేదు ఉంది పక్కన పెడితే, దమ్ముంటే ఏం చేస్తావు నువ్వు? ఏం ఛాలెంజ్ చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. మళ్ళీ వాడే అంటాడు. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి వెళ్దామండి, ఒక 2-3 వీడియోలు చూపిస్తాను. సరదాగా నవ్వుకోవడానికి కూడా మనకు కూడా కాలక్షేపం కావాలి కదా. మావాడు వస్తాడు, మా బొగడాగాడు. రారా నీ పాసుకులద్దా. శ్రీధర్ గాని వాళ్ళు గాని ఇవాళ చాలా మంది పార్టీలు మారి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు అది కాదు ఇక్కడ పర్సనల్ విషయం. మరి వాళ్ళు నేరుగా మాట్లాడుతున్నాను. మొన్నటి నుంచి చూస్తున్నాం. చూడు, వీణా మేడం గారు, వీణ గారు, అసలు ఎన్నో పెళ్లి మేడం మీకు. నేను నేరుగా అడుగుతున్నాను. చాలా మంది అంటున్నారు మహిళల్ని ఏమి అనకూడదు, మహిళలంటే కేసులు అవుతాయి, మహిళల్ని నేను కించపరచట్లా, ఉన్నట్టుగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. వాస్తవాలు చెప్పడానికి, జరిగింది చెప్పడానికి మహిళలు అయితే అయింది, పురుషులు అయితే అయింది. ఎన్నో పెళ్లి మీకు ఒకసారి ఆలోచించండి. ఒరే పనికిమాలోడా, ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఒక ఆడకూతురు పట్టుకొని నీకు ఎన్నో పెళ్ళి, నీకేం పని, ఇవన్నీ నువ్వు అడగచ్చారా? మళ్ళీ వాడే అంటాడు ఆడవాళ్ళను ప్రశ్నిస్తే కేసులు వేస్తారు, కానీ మేడం మీకు నేను భయపడడం లేదు. ఒరే ఆమె నిన్ను అడిగిందారా? నన్ను చూసి భయపడిన ఆమె అడిగిందా? ఆమె బాధితురాలు రా పనికిమ్మాలనోడా. ఆమె నా గోడు వెళ్ళబోసుకుంటున్నా, నాకు ఎవరైనా న్యాయం చేయండి అని చెప్పేసి ఆమె బాధితురాలు రా పనికిమ్మాలనోడా. నేను మిమ్మల్ని చూసి భయపడట్లేదు మేడం అంట. నిన్ను భయపడమని ఎవరు అడిగినారు? నిన్ను మాట్లాడమని ఎవరు అడిగినారా? బొగడాగా ఎంత దరిద్రమైన జర్నలిజం అనేది ఒకసారి నేను ఇప్పుడే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఆ రోజు వీళ్ళు 4-5 ఏళ్ళు ఊదరగొట్టారు కదండి, దళిత డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్ సుధాకర్ అని. డాక్టర్ సుధాకర్ ఉంటాడు కానీ ముందర ఏమన్నా పద్మశ్రీ లాగా దళిత డాక్టర్ అనేది బిరుదు ఉంటుందే అండి? ఆయన డాక్టరు, ఈజ్ వెల్ ఆఫ్, సొసైటీలో మంచి పొజిషన్ ఉన్నారు, డాక్టర్ గారు అంటారు. సో అంబేద్కర్ గారు కలలు కనింది కూడా అదే, అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి, దళితులు కూడా అభివృద్ధిలోకి రావాలి. ఒకసారి వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళాగా రాజకీయాల కోసం దళిత కార్డు వాడాల్సిన అవసరం లేదు. కానీ దళిత డాక్టర్ సుధాకర్ అని ఇన్నిసార్లు మాట్లాడారు. సుధాకర్ గారు ఏం చేశారు? నర్సీపట్నం నుంచి వైజాగ్ ఎక్కడికో వస్తూ తప్ప తాగి
ఆ వీడియోలన్నీ ఉన్నాయి. ఇంకా వీడియోలు లేకపోతే ఇంకెంతగా మనల్ని మభ్యపెట్టేవాళ్ళు. వీడియోలన్నీ ఉన్నాయి. సిగరెట్లు విసిరేస్తూ మోదీని, జగన్మోహన్ రెడ్డిని లకారాలతో తిడుతూ వీరంగం సృష్టిస్తూ చొక్కా విప్పి విసిరేసి కోవిడ్ టైంలో ఎదురుగా లారీ వస్తుంటే లారీకి ఆపోజిట్గా వెళ్తే పోలీసులు, పాయింట్ టు బి నోటెడ్, ఇక్కడ పోలీసులు అతని చేతులు వెనక్కి పెట్టి ఆ షర్టుతోనే కట్టేశారు. నువ్వు మా మాట వినట్లేదు, తాగి నువ్వు లారీకి ఎదురు వెళ్తున్నావు. కానీ ఆ ఫోటో మాత్రమే పెట్టి దళిత డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్ సుధాకర్ అన్నారు. ఇప్పుడు కర్మ ఎవరిని ఊరికే వదిలిపెట్టదు. ఇప్పుడు నడి రోడ్డు పైన ఒక దళిత మహిళను, ఆడ కూతుర్ని నన్ను మానభంగం చేశారు, 5 సార్లు అబార్షన్ చేయించాడు, ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అని డైరెక్ట్గా ఆమె వచ్చి చెప్తోంది. ఆమెను నడి రోడ్డు పైన పోలీసుల కర్రతో, ఇక్కడ ఇంకొక పాయింట్ టు బి నోటెడ్, పోలీసులు వాడే కర్రతో పోలీసులు చూస్తుండగా ఒక ఆడ దళిత మహిళను కొడితే అది కరెక్ట్ అంట. సాంబిగాడు చెప్పేది ఏంటంటే, నీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, కొట్టడం తప్పు అని వాగడం లేడు, కొట్టడం తప్పని ఎక్కడ మాట్లాడడం లే. మళ్ళీ ఏమంటాడు, నీ గురించి మాట్లాడడానికి నేను భయపడను మేడం అంట. ఒరే, ఆమె భయపడి, ఆమె బాధితురాలు, ఆమె బయటకు వచ్చి బాధ వెళ్ళగక్కుతుంటే ఆమెను చూసి నువ్వు భయపడేది ఏముందిరా గొట్టంగా. పోలీసు కర్రతో కొడితే అండి అది తప్పు కాదంట. ఎందుకు కొట్టినారు, నేపథ్యం ఏంది, ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం. వీళ్ళ ఉద్యోగం అదే అండి, నేను చెప్పినాను కదా, క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది ప్రథమ ఉద్యోగం అది. వీళ్ళు మాత్రమే చేయగలరు అనుకుంటారు. అది ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళు చెప్తే నమ్ముతారని వాళ్ళ భావనో ఏమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో చెడు ఉద్దేశాలని ఆపాదిస్తూ కాదండి. ఇప్పుడు ఏమైనా చట్టాలు క్యారెక్టర్ బాగలేకపోతే ఒక రకమైన శిక్ష, క్యారెక్టర్ బాగుంటే ఒక రకమైన శిక్ష వేస్తారండి చట్టాలు? రోడ్డు పైన ఎవరిని కొట్టకూడదు, ఆడవారిని అసలే కొట్టకూడదు, దళిత మహిళల్ని అసలే కొట్టకూడదు. దేంతో కొట్టాడు? పోలీసు కర్ర తీసుకొని పోలీసు చూస్తుండగా పోలీసుల ముందరే నడి రోడ్డు పైన ఒక మహిళను కొట్టాడు. దానికి సాంబిగాడు చెప్పేది ఏంది, నీ క్యారెక్టర్ ఏంది, నీకు 3 పెళ్ళిళ్ళు ఎందుకైనాయి, నేను అడుగుతా, నా కేసు పడి నేను భయపడు. ఒరే, నువ్వు మనిషివే, దున్నపోతే జన్మెత్తినావరా? ఒరే, ఇంక నేను ఎట్ట తిట్టాలరా? నువ్వు అసలు ఒక్క సెకండ్ కూడా నువ్వు జర్నలిజం చేయడానికి అర్హుడి కాదురా. ఎందుకంటే నువ్వు బొగడాగానివి, నీకు ఉద్యోగం ఇచ్చినోడు చుట్టు కొలతలే చూస్తున్నా, చిట్టి నడుమునే తడుతున్నా, కంటబడవు ఇక ఏమైనా అని నడుముల కొలతలు చూసేవాడు నీకు ఓనరు. ఇంకా అట్టే ఏడ్చింటది, మీ జర్నలిజం అట్నే ఏడ్చింటది. ఇంకా నెక్స్ట్ వస్తాడు చూడండి, అసలు ఇంకా ఒక మహిళని, అందులోనూ ఒక దళిత మహిళని ఏమేమి అనకూడదు అవన్నీ అంటాడు. ఒక్కసారి వినండి. వాని చరిత్ర మనము బట్టలు ఇప్పదీసి బయట నిలబెట్టాలి. వాడిని నడి రోడ్డు పైన ఈ నిజ స్వరూపాన్ని చూపించాలి ప్రజలకి. ఏమైంది? ఎన్నో పెళ్లి మీకు ఒకసారి ఆలోచించండి. మీరు ఆల్రెడీ 2-3 సెటిల్ చేసుకున్నారు, తప్పటల్లా. నిన్న అరవ శ్రీధర్కి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పారు. వారు పాల్గొంటుంది ఎమ్మెల్యేగా, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పేం లేదు. అసలు ఎవ్వరే వనరు దానికి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. దాన్ని వీడియో తీస్తూ దాన్ని అప్లోడ్ చేస్తూ ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని వెంటేసుకొని తిరుగుతూ కాదు మేడం, మీరు చేసిన తప్పు. మీరు కోర్టుకు వెళ్ళండి, లేదా మీడియాకి వెళ్ళండి, లేదా ఇంకో రకంగా వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాస్తున్న రాతలు, జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషిస్తున్న పేటీఎం మాటలు. ఒరే పనికి మాలోడా, యా నుంచి యాడికి లింక్ పెడతారా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమిరా సంబంధము? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, లేకపోతే ఆమెను లోబరుచుకున్నాడు. ఆమె చెప్పిన దాని ప్రకారం చెప్తానండి, నాకు తెలియదు. ఫస్ట్ నన్ను మానభంగం చేశాడు, ఎక్కడో కారులోకి తీసుకెళ్లి మానభంగం చేశాడు, తర్వాత లోబరుచుకున్నాడు, తర్వాత 5 సార్లు అబార్షన్ చేశాడు అని చెప్పాడు. వీడు సాంబిగాడు నిజంగా అండి మనిషి దున్నపోతా. ఆమెది తప్పంట. ఎక్కడి నుంచో, ఎవరి నుంచో, ఏ ఊరు నుంచో, హైదరాబాద్ నుంచి, ఎక్కడో హైదరాబాద్ అయితే నువ్వు ఆ ఎక్కడో ఉన్న హైదరాబాద్లో కూర్చొనే కదా నువ్వు మాట్లాడుతున్నావు. మా రాష్ట్రం గురించి నీకేం పని రా బొగడాగా? ఆ హైదరాబాద్లో కూర్చొని నువ్వు ఎవడివి? హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు మా రాష్ట్రం వాడివా? మా రాష్ట్రం వాడివా? కాదు. నువ్వు ఎక్కడుంటావు? హైదరాబాద్లో. మరి మా రాష్ట్రంతో నీకేం పని రా? నీకేం పని రా లఫ్ఫుట్గా? నీకేం పని? మా రాష్ట్రంలోని ఆడ కూతుర్ని, అందులోనూ దళిత మహిళను పట్టుకొని నడి రోడ్డు పైన కొట్టిన వాడిది తప్పు కాదంటండి. నడి రోడ్డు పైన ఆమెను కొట్టిన వాడిని తప్పు కాదంట.
ఆమెది తప్పంట. దేవుడా, ఇంకా ఇంకా ఇంతకంటే దరిద్రపు దౌర్భాగ్యపు దగుల్బాజీ జర్నలిజం మీరు ఆడని చూసిరండి. మళ్ళీ దాంట్లో హైలైట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒరే మేమేమో అరవ శ్రీధర్కి చెప్పినావరా, పోరా అరవ శ్రీధర్, ఆ అమ్మాయిని లైక్ చేయరా, ఆ అమ్మాయిని కారులో ఎక్కడికో తీసుకోరా, వెనక సీట్లో మానభంగం చేయరా, తర్వాత 5 సార్లు అబార్షన్ చేయరా అని చెప్పేసి మేము అరవ శ్రీధర్కి చెప్తామండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఆపాదిస్తాడంటండి. దాన్ని జర్నలిజం అని ఏ దేశంలో అంటారో నాకైతే తెలీదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటువంటి లఫూట్గాలను ఇంకా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో, వీళ్ళకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నారో, లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదండి. ఇంకా అసలు హిందూయిజం గురించి మాట్లాడతాడండి, ఇంకా అది హైలైట్. ఒక్కసారి వాళ్ళ భాషను ఏమనకూడదట, ఒకసారి వినండి. ఆమెను అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ జనసేన పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. కోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఏమనుంటే కేసులు పెట్టవచ్చు కదా, అయ్యేమీ లేదు. ఆల్రెడీ వీణా గారికి హస్బెండ్ ఉన్నారు, థర్డ్ హస్బెండో ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, వారికి విడాకులు ఇవ్వకుండానే శ్రీధర్ గారితో ఎట్లా తిరుగుతారు మీరు? శ్రీధర్ గారితో తిరగమని నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, లేదా పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇచ్చారా మీకు తిరగటానికి? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? కాదరా పనికి మొన్నడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డాక్టర్ సుధాకర్ చేతులు ఇడకలకు కట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ని తాగి రమ్మని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని అమనాబూతులు తిట్టమని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు లారీకి ఎదురెళ్ళమని డాక్టర్ సుధాకర్కి చెప్పాడా? ఆ రోజు ఈ రకంగా లేదురా జర్నలిజము. నువ్వు ఒక న్యూట్రల్ జర్నలిస్ట్ అవుతారా బొగడాగా, ఆ రోజు ఆ విధంగా లేదే జర్నలిజము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం రా? ఇక్కడ అది కాదండి. ఇంతకుముందు రేణు దేశాయి ఒక మాట అనిందండి, ఇది మళ్ళీ పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాను నన్ను అనొద్దు, ఎందుకంటే ఆమె పబ్లిక్లో మాట్లాడింది, ఇంకా ఉంది ఆ వీడియో. ఒక భార్య బతికుండగానే ఆమెకు తెలియకుండా వేరే మహిళకు కడుపు చేస్తే ఆ బాధ ఏంటో ఆ భార్యకు తెలుస్తుంది, మీకు తెలియదు అనింది. ఎవరు? రేణు దేశాయ్. ఇది లైవ్లో అంటే ఆ రికార్డెడ్, అది పబ్లిక్లో ఉంది. పబ్లిక్ వీడియో ఏదైనా అది పబ్లిక్, అదేం పర్సనల్ మ్యాటర్ కాదు. వాళ్ళ పర్సనల్ మ్యాటర్తో నాకు అనవసరం. పవన్ కళ్యాణ్ చెప్పినాడా నీకు 3 పెళ్ళిళ్ళు నాకు తిరగమంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు రా ఇరికిస్తావు బోగడాగా? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు సరిపోయింది, మీరు కొట్టాడక మధ్యలో నన్ను ఎందుకు రా ఇన్వాల్వ్ చేస్తారు, ఇప్పుడు అందరూ నాకు 3 పెళ్ళిళ్ళైన విషయాలు అందరూ మాట్లాడుకోవాలని అని చెప్పేసి తిట్టుకుంటారు. కానీ బయటికి ఎవరట్లేండి రేలంగి మావయ్య. బయటకంటే మళ్ళీ ఈ 15 ఏళ్ళ ఐక్యత ఎంత దెబ్బతింటుంది కాబట్టి బయటికే మాట్లాడు, అన్నిటికీ నవ్వుతుంటాడు పవన్ కళ్యాణ్. రేలంగి మావయ్య, ఒరే నేను అడిగింది ఇది షార్ట్ వీడియో ఆల్రెడీ వేసాను రా, పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని కాదు. మీ బాస్ గురించి ఏదో మాట్లాడతావు కదా, ఇంక ఇప్పుడు సొల్లు వాగు. చివరిలో ఒక అద్భుతమైన కొసమెర కూడా ఉందండి. మేము శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్నాం కాబట్టి, శాటిలైట్ ఛానల్ TV5 కాబట్టి ఎన్నో దాచుకొని మాట్లాడుతున్నాం. భాష రాక కాదు, ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి భార్య గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మంత్రి వర్గాన్ని, మంత్రుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానుక. అంటే రాజకీయ నాయకులు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కనీసం 500 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు, వార్డు మెంబర్ కూడా గెలవలేని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న కిరణ్ రాయల్ వ్యవహారం చూసాం, ఆయన అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ అరవ శ్రీధర్ గారి వ్యవహారం చూసాం. పార్టీ నచ్చకపోతే బయటికి వెళ్ళిపోండి, క్లాసిక్ గా ఉండండి. అసలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇదే కొసమెరుపు అనుకున్నా కానీ అది ముందే వచ్చిందండి. ఎన్నని నోట్ చేసుకుంటాం ఈ బొగడాగాడు చెప్పే సొల్లు మాటల్ని. కాదు, పార్టీ నచ్చకపోతే బయటికి వెళ్ళండి, క్లాసిక్గా ఉండండి. క్లాసిక్ మరి ఎలా ఉండాలరా క్లాసిక్గా? కాదు, కిరణ్ రాయల్ విషయం వస్తే పవన్ కళ్యాణ్ అంటారు, అరవ శ్రీధర్ విషయం వస్తే పవన్ కళ్యాణ్ అంటారు. ఓరే మీరా మాట్లాడేది? కాదురా, అరవ శ్రీధర్కు ఆ అమ్మాయికి మధ్య ఉన్నదాన్ని కూడా వైఎస్ఆర్సీపీకి అడ్డగట్టింది నువ్వు. ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పురా? కిరణ్ రాయల్కి అరవ శ్రీధర్కి హారతిచ్చి తిలకం దిద్ది ఆ అబ్బా చింపారు చాటేసినట్టు మేము పొగడాలరా? చెప్పురా, నువ్వు అది కూడా నువ్వే చెప్పురా. ఈ అమ్మ జీవితం ఈడు ఎట్లా తయారైనాడంటే, జనసేన వాళ్ళు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఎన్ని అఘాయిత్యాలు చేసినా, కోనేటి ఆదిమూలం వీడియో బయటకు వచ్చినా, ఇక్కడ బాధితురాలు బయటకు వచ్చినా, లేకపోతే కిరణ్ రాయల్ విషయంలో బాధితురాలు బయటకు వచ్చినా, వీడియోలు రిలీజ్ అయినా మనమంతా సైలెంట్గా ఉండాలంట. వాళ్ళకి ఎక్కడా ఆధారాలు ఉండవు. బాధితురాలు బయటికి రారు. అంబటి రాంబాబు గారి విషయంలో కానీ, గోరంట్ల మాధవ్ విషయంలో కానీ, అవంతి శ్రీనివాస్ విషయంలో కానీ, ఇంకొకరి విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విషయంలో ఏ బాధితురాలు బయటికి రాలే.
వాళ్ళు బాధలు చెప్పుకోలే, కానీ మేము దుమ్మెత్తి పోస్తాం. పార్టీలో ఒకటి ఉండాలా, లేకపోతే బయటికి క్లాసిక్గా వెళ్ళిపోవాలంట. ఒరే నువ్వు కూడా రా, జర్నలిజం నుంచి క్లాసిక్గా వెళ్ళిపోరా ప్లీజ్ రా, నీకు దండం పెడతా. కానీ ఒకటిలే ఉండాలే, వీడు ఉంటేనే కదా మన కామెడీ వచ్చేది. ఇంకా లాస్ట్ ఒకటండి, అసలు హిందూయిజం గురించి మాట్లాడతాడు, అది ఎప్పుడో చెప్పా అంటే మనము ఫస్ట్ ఒకసారి చూసినప్పుడు ఎప్పుడు ముందు ఏదొస్తుంది వెనకేస్తుంది చెప్పలేము. ఈ బొగడ కానీ మాటల్లో మనకు మైండ్ దొబ్బుద్ది, తప్పదు. ఇంకా అదొక్కటి మాట్లాడరా, ఇంక ఏడ్సు వాళ్ళ భాష గురించి ఎవరు ధర్నాలు చేయకూడదంట, హిందూయిజం వాళ్ళదంట చెప్తాను చూడండి, మళ్ళీ ఉంటుంది కామెడీ, అది చూసి ముగించేద్దాం. మాటలు లేక కాదు, భాష రాక కాదు, మీకంటే ఎక్కువ మాట్లాడగలం. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అయిపోద్ది కదా, మీకంటే ఎక్కువ మాట్లాడగలం. శాటిలైట్ ఛానల్ కాబట్టి మా సార్ ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి మేమంతా ఓ పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నాం. రోజు మాట్లాడతారు, ఊరుకున్న కొద్దీ మాట్లాడుతున్నారు. ఏదో దేవాలయాల దగ్గర పూజ చేస్తే అసలు మీకేం పని హిందూ ధర్మం గురించి? హిందూ ధర్మం మాది, హిందూ దేవాలయాలు కూడా మేము గర్విస్తాం. మేము పేటెంట్ మేము హిందూ ధర్మానికి పేటెంట్ మేమే. గౌరవనీయ మోహన్ భగవత్ గారు మా సార్ని అడిగినప్పుడు ఛానల్ పేరు హిందూ ధర్మం, నేరుగా పెడుతున్నారు హిందూ ధర్మం, వేరేది ఏదైనా పెట్టండి అంటే మా సార్ అన్న డైరెక్ట్ గానే ఉంటాం సార్, హిందూ ధర్మాన్ని పెడతా అన్నారు. ఎస్, హిందూ ధర్మానికి పేటెంట్ మేమే. ఇవాళ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్నారు మీరు. అసలు మీకే సంబంధం హిందూ మతంతో, హిందూ ధర్మంతో మీకే సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి హిందూ పదం మాట్లాడలేకపోతున్నారు కదా, హిందూ ధర్మం మాట్లాడలేకపోతున్నారు కదా, గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదేదో చేస్తున్నారు. సిగ్గు లేదు మీ అందరికి అసలు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేక మిమ్మల్ని పంపొచ్చు, ఎగ్గు లేక మీరు ఎందుకు వస్తా ఉన్నారు? గుళ్ళ దగ్గరికి వెళ్ళి తమాషాలు చేస్తున్నారా మా సార్ మీద? బుద్ధి ఉందా మీకు అసలు? బొగడాగా చూడండి, ఆ ముఖం చూడండి, ఫ్రస్ట్రేషన్తో పోయేటట్టున్నాడు మా సామిగాడు. ఎస్, పేటెంట్ మాది, ఐఎమ్ హిందూ, మై పేటెంట్ మాది, మై హిందూయిజం ఇస్ మైన్, ఐఎమ్ పేటెంట్. మీకే పని గుళ్ళ దగ్గరికి? గుళ్ళ దగ్గర ఏమైనా సెక్యూరిటీ గార్డు వారా నువ్వు? కాదురా, లేకపోతే గుళ్ళ దగ్గర షిప్పలు దొబ్బేసేవాడివా నువ్వు? ఒరే బొగడాగా నువ్వు ఆ ముఖం వేసుకొని నీ ముఖానికి ఒక సూట్ అయ్యి ఇప్పుడు ఫ్రస్ట్రేషన్తో పూర్తిగా పోయేటట్టున్నాడు. వాడి బాధ అది కాదు, రేపో మాపో వాళ్ళ ఓనర్ టీటీడీ చైర్మన్ పదవి పోతుంది. పోలేదనుకో ఇంకెంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఉండదు. ఇంకా అది వాళ్ళకే చెల్లింది. నడుము కొలతలు చూసేవానికి, బుద్ధి లేని వానికి, మిడ్ నైట్ మసాలా ఆలోచనలు ఉన్నవానికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం వాళ్ళకే చెల్లింది. ఇంకా వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు రాజకీయంగా, మనం ఏమి చేయలేము. కానీ ఫ్రస్ట్రేషన్ ఎట్టుందో చూడండి. శాటిలైట్ ఛానల్ ఉంది కాబట్టి ఊరుకున్నాడంట, యూట్యూబ్ ఛానల్ పెట్టి మాట్లాడతాడంట. ఒరే నువ్వు ఈ 2 ఏళ్ల నుంచి కాదు 5 ఏళ్ల నుంచి చూసుకుందాం, ఊరుకున్నాం, శాటిలైట్ మా కథ చూస్తాం, ఓపెన్ ఛాలెంజ్ దమ్ముంటే ఇంతే నరంగా ఒక స్టెప్ ముందుకేరా. ఏం పీకుతావు కూడా చెప్పురా. కాదు, ఏం పీకుతావు కూడా చెప్పురా, పీకించుకుంటాంలే. ఏం పీకుతావు చెప్పు, పీకించుకుంటాం. ఎందుకురా ఈ మాటలన్నీ? ఫ్రస్ట్రేషన్తో పోయేటట్టున్నాడు. కానీ వాడు ఉండాలా, వాడు ఆరోగ్యంగా ఉండాలా, మనకు కామెడీ కావాలా. వాడు పోతే మనకి ఎవరు దిక్కెవరు చెప్పండి? కామెడీ పండించేవాడు ఎవడు? వాడి సీరియస్నెస్లో కూడా ఒక కామెడీ ఉంటుంది. ఇప్పుడు ఈ జానర్ బ్రహ్మానందం గారు కూడా చేయలేరండి, సీరియస్గా ఉండి కామెడీ చేయడము. వాడు ఏదో నేను నిజంగా వాడు మాట్లాడుకుంటున్నా, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను మాట్లాడేది ప్రజలు వింటున్నారని వాడు భ్రమలో వాడు సీరియస్గా కామెడీ చేస్తాడు చూడండి. దట్ ఈస్ ద బ్యూటీ. ఆ జానర్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు ప్రపంచ చరిత్రలో. అందులోనూ ఒక వార్తా ఛానల్లో, అది వార్తా ఛానల్ కాదు, లేదు మిడ్ నైట్ మసాలా ఛానల్, ఒక వార్తా ఛానల్లో వార్తలు చదువుతా అని వాడు భ్రమలో వాడు మాట్లాడుతూ వాడు కామెడీ పండిస్తాడు చూడండి. ఈ జానర్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. అవునా కదా? ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. వీడిని ఒక వాడిని తలుచుకుంటే నవ్వు వస్తుందని ఏం లేదండి. సాంబిగా ఓకే రా, బాయ్, థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్.